హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుషా బిజ్జం యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏంజల్ వన్లో మన రెఫరల్ లింక్ని ఒకరి నుంచి ఇంకొకరికి మనం వాట్సాప్ ద్వారా షేర్ చేస్తే మనకి ఓచర్లని మనకి వస్తుంది. అది ఏ విధంగానో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇదండి, ఇప్పుడు ఇక్కడ రెఫరల్ అండ్ ఎర్నర్లో 500 ఉంది, ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఓచర్ 500 రూపీస్ ఓచర్ ఉంది. ఇప్పుడు మనం ఇది షేర్ ద్వారా అయినా సరే, వాట్సాప్ ద్వారా అయినా సరే మన ఫ్రెండ్స్కి ఎవరైనా పంపిస్తే వాళ్ళు ఈ ఏంజల్ వన్ అనే డిమాట్ అకౌంట్ని లాగిన్ అయితే మనకి ఇక్కడ ఎంత అయితే కనబడుతుందో ఆ ఓచర్ మీద ఉన్న అమౌంట్ మనకు వస్తుంది. 500 ఉంటే 500, 200 ఉంటే 200, 750 ఉంటే 750, 1000 ఉంటే 1000. ఇది మనం ఈ లింక్ అనేది అవతల వాళ్ళకి రెఫర్ చేయడం వల్ల అవతల వాళ్ళు ఈ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి స్టార్ట్ చేస్తుంటే మనకి ఈ ఓచర్ అనేది యాక్టివిటీలోకి వస్తుంది. అది ఒక షేర్కి ఒకరికి మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఈ ఓచర్ అనేది నాకు ఆల్రెడీ వచ్చింది. ఈ ఓచర్ అనేది మనము క్లెయిమ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఈ ఓచర్ అనేది మనకి మెయిల్కి నోటిఫికేషన్ వస్తుంది. మెయిల్లోకి వెళ్దాం చూడండి. మెయిల్లోకి వెళ్తే నాకు ఇదండి ఇక్కడ వచ్చింది చూడండి. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ విన్ రివార్డ్ ఓచర్. ఈ ఓచర్లోకి వెళ్ళేసి ఇదండి 500 రూపీస్ ఓచర్ వచ్చింది కదా. దీని మీద ఎక్స్పైర్ డేటు అన్నీ ఉంటాయి. ఈలోపు మనము క్లెయిమ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఈ రెఫరల్ లింక్ మీద ఉన్న ఈ కోడ్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఈ రిడెమ్ నౌ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది చూడండి. ఆ కోడ్ అనేది ఇదండి. ఇక్కడ రకరకాల ప్లాట్ఫామ్స్ ఇచ్చింటారు. ఈ ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళేసి మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఏది సినిమా టికెట్స్, కేఎఫ్సి, ఇంకా రకరకాల అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఉంటాయి. నేను వెళ్ళేసి అమెజాన్ గిఫ్ట్ కార్డులోకి వెళ్ళేసి ఓపెన్ చేసుకుంటున్నాను చూడండి. అమెజాన్ పే గిఫ్ట్ కార్డు వెళ్ళేసి ఇక్కడ మనం అడుగుద్ది మనకి ఇచ్చిన కూపన్ కోడ్ అమౌంట్ ఎంత అనేది 500 ఇచ్చారు నాకు. చూస్తున్నాను, ఒకటి క్లిక్ చేశాను. ఇక్కడ చెక్అవుట్ కొట్టాను. ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ తర్వాత లాస్ట్ నేమ్ ఇవ్వాలి, మన మొబైల్ నెంబర్ ఇవ్వాలి, తర్వాత ఇక్కడ చూడండి 500 ఒక వోచరు డీటెయిల్స్ అన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ ఓచర్ కోడ్ ఇందాక కాపీ చేశాను కదా, ఇక్కడ పేస్ట్ చేశాను. ఐ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్కి కొట్టాను చూడండి. ప్లీజ్ సెలెక్ట్ ఆర్డర్ పేమెంట్ అంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా వస్తుంది. అప్లై చేస్తే సక్సెస్ఫుల్లీ అప్లైడ్ ఓచర్ కోడ్ అవైలబుల్ 500 క్యాష్ వచ్చింది. దీన్ని క్లోజ్ చేసేసి అప్లై కొట్టేస్తాను. ప్లీజ్ ఆర్డర్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా మెసేజ్ వస్తుంది. మనకి నార్మల్ మెసేజ్ ఇస్తుంది, థ్యాంక్ యూ పేమెంట్స్ అని నార్మల్ మెసేజ్ కూడా వచ్చింది. ఈ నార్మల్ మెసేజ్ లింక్ అనేది మనం అమెజాన్ పే దాంట్లో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తే మనకి అమౌంట్ అనేది అమెజాన్ పేకి వచ్చేస్తాయి. చూద్దాం, అది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి నార్మల్ మెసేజ్ వచ్చింది కదా, ఇదండి ఓపెన్ చేస్తున్నాను. ఇదండి అమెజాన్ నుంచి వచ్చింది. ఇదండి, హాయ్ బిజ్జం ప్రసాద్ రెడ్డి, యువర్ అమేజింగ్ పే ఈ గిఫ్ట్ కార్డు డీటెయిల్స్ ఇచ్చాయి. ఈ నార్మల్ మెసేజ్ని ఇక్కడ కోడ్ మనకి అనేది వచ్చింది. ఈ కోడ్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఇదండి కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని అమెజాన్లోకి వెళ్ళాలి. అమెజాన్ యాప్లోకి వెళ్ళేసి అమెజాన్ యాప్లో గిఫ్ట్ కోడ్ ఉంటుంది చూడండి. అమెజాన్ పే ఓపెన్ చేస్తే కిందకి స్క్రోలింగ్ తిప్పేస్తే అమెజాన్ గిఫ్ట్ కార్డు ఓపెన్ చేసి ఇక్కడ కాపీ చేయాలి, ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ ఆ లింక్ మొత్తం పేస్ట్ వచ్చింది కదా. ఇప్పుడు ఆ లింక్ మొత్తం కాకుండా మనకి ఓన్లీ ఆ కోడ్ ఒకటి ఉంటే సరిపోద్ది. మిగతాదంతా డిలీట్ చేసుకొని ఆ కోడ్ వరకు ఉంచాలి అని డిలీట్ చేస్తున్నాను. చూడండి జాగ్రత్త, మొత్తం గిఫ్ట్ కోడ్ ఒకటే ఉంటే చాలు మనకి, మిగతా ఏం అవసరం లేదు.
అన్నీ డిలీట్ చేస్తున్నాను. ఇదండి గిఫ్ట్ కోడ్ ఒకటి, గిఫ్ట్ కోడ్. అంతకుముందు నా దగ్గర అవైలబుల్ బ్యాలెన్స్ 55 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇది 500 రూపాయల వోచర్ కదా. ఇప్పుడు యాడ్ గిఫ్ట్ కార్డు టు బ్యాలెన్స్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ప్రాసెస్ జరుగుతుంది చూడండి. గిఫ్ట్ కార్డ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. గిఫ్ట్ కార్డు 500 అమౌంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఈ అమౌంట్ యాడ్ అయిందా లేదా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇందాక బ్యాలెన్స్ 55 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తే ఇద్దండి 555 రూపాయలు. 500 రూపాయలు అనేది యాడ్ అయిపోయింది అమెజాన్ పేలో. దీని నుంచి మనం రీఛార్జ్ చేసుకోవడానికి ఇంకోటి ఉపయోగపడుద్ది.